ధనుడు విదురుణ్ణి పట్టించుకోకుండా శకుని వంక చూశాడు. శకుని ధర్మరాజుని రెచ్చగొట్టాడు. జూదమునందు ఒక గొప్ప కలిపురుష లక్షణం ఉంటుంది. ఏమిటది అంటే, ఎంత తేలిగ్గా పోగొట్టుకున్నాడో అంత తేలిగ్గా పొందవచ్చునన్న భావన. కానీ ఏది చాలా తేలిగ్గా పోయిందో అది మిగిలినది కూడా పోగొట్టడానికి కూడా అవకాశం ఉందిగా అని అనుకోనివ్వదు. అది దాని గొప్పతనం. అందుకే శకుని రెచ్చగొట్టాడు. ఏమి నీ దగ్గర లేనట్టుగా చూస్తావే, నీ తమ్ముళ్ళు ఉన్నారుగా అన్నాడు. జూదంలో ఎక్కడైనా తమ్ముళ్ళని ఒడ్డుతారా అంటే, అంతటి ధర్మరాజు ఏ ప్రలోభంలోకి వెళ్ళిపోయాడంటే, ఏది పోగొట్టుకున్నానో అని మళ్ళీ వీళ్ళ ద్వారానే గెలుస్తాను అనుకున్నాడు. అనుకుని వరుసగా కింద నుంచి పణంగా ఒడ్డాడు. సహదేవుణ్ణి, నకులుణ్ణి, అర్జునుణ్ణి, భీముణ్ణి, తనని ఒడ్డి ఓడిపోయాడు. అందరినీ ఓడిపోయాడు. పోన అక్కడతో ఊరుకునుంటే మహాభారతం ఇంకొకలా ఉండేది. శకుని మనసులో ఉండేటటువంటి దురాలోచన వేరు కదూ. ఎంతసేపు వాళ్ళు దెబ్బలాడుకుని పాడైపోతే తాను సంతోషించాలి. అందుకే అన్నాడు, నీదైన వస్తువు ఇంకొకటి ఉన్నది మరిచిపోయావా అన్నాడు. ఏదన్నట్టు చూశాడు ధర్మరాజు. ద్రౌపది నీ సొత్తు కాదా, ఆమెనొడ్డు అన్నాడు. వెంటనే ద్రౌపదిని పణంగా ఒడ్డాడు. ఆమెను కూడా ఓడిపోయాడు. ఇక ఇప్పుడు అధర్మానికి పరాకాష్ఠ వైపుకి వెళ్ళిపోయింది. ఒకసారి ఆలోచన రాకూడదు కానండి, దుష్టమైన ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే దాన్ని విడిచిపెట్టేసేటటువంటి ప్రయత్నం మనిషి తొందరపడకపోతే, దాన్ని లోపలికి చేరనిస్తే అది చిలవలై పలవలై ఎంతంతటి క్రూర కర్మలకైనా దారి తీసేస్తుంది. మనిషి 10 మందిని బయట వాళ్ళని దిద్దడం కాదు, తనని తాను దిద్దుకోవడం నేర్చుకోవాలి. అది చేతకానప్పుడు వీధిలో వాళ్ళని ఏదో నేను మారుస్తానని చెప్పడంలో ఉపయోగం ఏముంటుంది? ముందు నన్ను నేను దిద్దుకోవడానికి కనీసం ప్రయత్నమైనా మొదలెట్టాలి. ఆ తర్వాత ఎన్నో పిల్లి మొగ్గలు దాటిన తరువాత ఒడ్డుకి చేరడం. కాబట్టి వెంటనే విదురుణ్ణి పిలిచాడు. ఎంత కక్ష చూడండి దుర్యోధనుడికి. విదురుణ్ణి పిలిచి అన్నాడు, వరవుళ్ళగలిసి తన ఇలు పరుబడి తొడవంగా కృష్ణ బనుచువగన్ భాసుర రాజ్య దర్పమొప్ప విదురుడు జెచ్చెర పంచదాని తొట్కొని తేరన్. విదురుణ్ణి ఆజ్ఞాపించాలి అంటే సభలో అర్హత ఎవరికి ఉంటుంది? ఒక్క ధృతరాష్ట్ర మహారాజుకు ఉంటుంది. ఎందుకంటే రాజు కాబట్టి, మంత్రి విదురుడు కాబట్టి. విదురుణ్ణి పిలిచాడు అంటే ఇప్పుడు తాను పొందినటువంటి విజయానికి ఒళ్ళు తెలియని తమకంలో ఉన్నాడు దుర్యోధనుడు. విదురుణ్ణి పిలిచి, ద్రౌపది నా దాసి, ఆమెని పందెంలో గెలుచుకున్నాను, నువ్వు వెళ్ళి ఆ ద్రౌపదిని తీసుకురా, తీసుకొచ్చి నా పడక గదిని దాసీలతో కలిసి తుడిపించు అన్నాడు. ఎవరిని? ద్రౌపదీదేవిని. ఏం చెయ్యాలట అంటే, దుర్యోధనుడు పడుకునేటటువంటి గదిని దాసీలతో కలిసి ఆవిడ తుడవాలట. అంటే ఎంతంత కక్షలు లోపల పెట్టుకుని అమలు చేసేటటువంటి ప్రయత్నాలు. దానికి శకుని లాంటి వాడు వెనక నుండి ప్రేరణ. ఎంతంత ప్రమాదకరమైన క్రీడలు ఉంటాయో చూడండి లోకంలో. కాబట్టి ఈ మాట చెప్పాడు. చెబితే, వరవుళ్ళ కలిసి తన ఇలు పరువడి తుడువంగ కృష్ణ బనుచుబగన్ భాసుర రాజ్య దర్ప మొప్ప విదురుడు జెచ్చెర పంచదాని తొట్కుని తేరన్. ఆ భాసుర రాజ్య దర్పమొప్ప ఏమిటిప్పుడు దుర్యోధనుడికి అంత పొగరు అంటే, పాండవులు కూడా నా దాసులే, ఈ సామ్రాజ్యమంతా నాది. అయిపోయింది, ధృతరాష్ట్రుడు కూడా పక్కకుపోయాడు. నాది ఈ సామ్రాజ్యం అంతా, నా ఆజ్ఞ చెల్లుతుంది. కాబట్టి విదురా, నువ్వు నా మంత్రివి, నీ చెప్పినట్టు చెయ్యి. ఎవరు విదురుడు? ఎవరు ద్రౌపది? విదురుడు ఏమవుతాడు ద్రౌపదీదేవికి? అనుబంధం చేత చూస్తే ఏమవుతాడు? మామగారు అవుతాడు. మామగారు కులకాంతని, కోడల్ని, అంతఃపుర స్త్రీని వెళ్ళి దుర్యోధనుడి యొక్క పడక గది దాసీజనంతో కలిపి తుడిపించడమా? అంతటి ధర్మాత్ముడు చేస్తాడా పని? అసలు అది విదురుడికి చెప్పే పనే. అంటే యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతే మనిషిలో వచ్చేటటువంటి మొదటి పశు ప్రవృత్తి ఏమిటంటే
ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం మర్చిపోతారు. అందుకే తెలుగులో మాట ఉంది, ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలిసి మాట్లాడుతున్నావా అంటారు. అది భారతంలోంచే పుట్టింది. అది ధృతరాష్ట్రుడి యొక్క రాజ్య దర్పం ఆ మాట అనిపించింది. అంటే విదురుడు అన్నాడు, దాని సహింపక విదురుండా నరపతికిట్టులనియే అజ్ఞానులు నీతో నెనలేరరు ఇట్లు మహానిష్ఠుర వృత్తి బనుపనగునే నన్ను. నీకన్నా అజ్ఞానులు లోకంలో ఎవరైనా ఉంటాడరా? నేను వెళ్ళి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి నీ పడక గది ఇతర దాసీజనంతో కలిపి తుడిపించనా? ఒక మహామంత్రి చేయవలసిన కార్యమాది. ఇందులో ఒక్క ద్రౌపదీదేవికి కాదు అవమానం, విదురుడికి కూడా అవమానం. ఒక సామ్రాజ్యమునకు మహామంత్రి వెళ్ళి దుర్యోధనుడి యొక్క పడక గదిని దాసీజనంతో కలిపి అక్కడ నిలబడి తుడిపించడం, అదే ఆయన పని. అంటే తనకి మంచి చెప్పాడు కాబట్టి, నేను గెలిచాను కాబట్టి ఆ పని చెయ్యి. నోరు మూసుకుని ఉండమన్నాను కదా, ధర్మపన్నాలు మాట్లాడావుగా, ఇప్పుడు నీ చెప్పినట్టు చెయ్యి అంటే ఒక్క దెబ్బకి 2 పిట్టలు. విదురుడితో ఈ పని చేయించాలి. ఇంత అజ్ఞానివా? ఇదా నాకు చెప్పే కార్యం? ఇలా చెప్పచ్చా అసలు నీకు? మహానిష్ఠుర వృత్తి బనుపనగునే నన్ను. అసలు ఇటువంటి కార్యానికి నన్ను పంపించాలనేటటువంటి ఆలోచన కానీ, అసలు అటువంటి ఆలోచన మనసులో ద్రౌపదీదేవి చేత పడక గది తుడిపించుకుందామనేటటువంటి సంకల్పం కానీ నీ ఎందుకు కలగవచ్చా? అయితే ఇది ఇద్దరి మధ్య తీవ్రంగా జరుగుతున్నటువంటి సంభాషణ కదా. ఆ సన్నివేశంలో హఠాత్తుగా ఒక విషయం చెప్పారు. ఏమన్నారంటే, మదమలిన మనస్కుడు అరుంతుదుడు నృశంసుడనబరుగు దుర్జనునకు సంపదలు ఎడలయ్యును అతని మొదలిట సంపదలతో సమూలంబు చెడున్. ఇది భారతం యొక్క గొప్ప సందేశం. అందుకే ఎవరి మాట కాదు, కాకుండా చెప్తున్న మాట. ఎప్పుడైనా సరే మదోన్మత్తుడై ఒళ్ళు పొగరెక్కిపోతే అటువంటి వాడు అరుంతుదుడు, అంటే అవతల వారి యొక్క ఆయువు పట్టు మీద దెబ్బ తగిలితే ఎలా గిలగిలలాడతారో అలా అవతల వారి యొక్క మనసు కాకావికలమైపోయేటట్టుగా ఏ మాటలు మాట్లాడితే నొచ్చుకుంటారో అటువంటి నొచ్చుకునేటటువంటి మాటలు మాట్లాడడంలో సిద్ధహస్తుడైనటువంటి పరమ క్రూర స్వభావము కలిగినటువంటి దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు చాలా జాగ్రత్తగా గమనించాలి సుమా. వేసిన మాటలు తక్కెటలో పెట్టి తూచి వేస్తున్నారు. ఎందుకనంటే బంగారాన్ని అమ్మేవాడు బెల్లం ముక్క అమ్మేవాళ్ళే ఉండడు. ఎవరో చిన్న పిల్లాన్ని పట్టుకుని బెల్లం కొనుక్కోవడానికి వచ్చాడు. ఓ బెల్లం గడ్డ ఓ పెద్ద గడ్డ వేశాడు. తక్కెట్లో ఎక్కువ తూగింది. ఆ పిల్లవా చూస్తోంది, బెల్లం కదూ ఎక్కువైంది కదా అని ఊరుకోడు. ఆ బెల్లం గడ్డ తీసి విరిచి ఆ పిల్ల చేతిలో పెట్టి కొద్దిగా తూగిన పిల్ల తింటుందిలే అని కట్టిచ్చేస్తాడు. బెల్లం గడ్డ ఇచ్చినట్టు పిల్లతో వస్తే బంగారం కొట్లో ఇస్తారేమిటి చూసిందని? ఇవ్వరు. ఒక్కొక్క సన్నివేశంలో పద్యానికి బంగారాన్ని కాటా పట్టినట్టు పడతారు. అందుకే పద్య రచనలో అంత సారవంతంగా ఉంటుంది. అందుకే అన్నారు, మదమలిన మనస్కు, అపారమైనటువంటి అహంకారంతో నిండిపోయి ఉన్నాడు దుర్యోధనుడు. ఏం చేస్తూ ఉంటాడు అంటే అరుంతుదుడు, అంటే మాటలను బాగా నిర్ణయం చేసుకుంటాడు. ఏ మాటలు మాట్లాడితే పరమధర్మాత్ములైనటువంటి వారి యొక్క ఆయువు పట్టు మీద తగులుతాయి, వాళ్ళు బాగా నొచ్చుకుంటారు, వాళ్ళు బాగా బాధపడతారు, అటువంటివన్నీ బాగా కూర్పు చేస్తాడు, అటువంటివన్నీ బాగా ఏరుకుంటాడు, దానికి తగినట్టుగా మనసులో నిర్ణయం చేసుకుంటాడు. అలాంటి పని చెయ్యాలి అంటే మనసు ఎంత క్రూర స్వభావంతో ఉన్నదై ఉండాలి. కాబట్టి వాడెవరు అంటే నృశంసనుడు, అపారమైనటువంటి క్రౌర్యము కలిగిన వాడు. అవతలవాడు అటువంటి వాడు కాడు, ధర్మాత్ముడు. కానీ ఆ ధర్మాత్ముడి ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టినట్టుగా ఏ మాట మాట్లాడితే గిలగిలలాడతాడో ఆ మాట ఎంచుకుంటాడు. ఎంచుకుని ఆ మాట వాడినటువంటి దుర్జనుడు అప్పటికి చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే నేను ఎంత దెబ్బ కొట్టాను,
అని ఆనందపడతాడు. ఇప్పుడు విదురుడు పరమధర్మాత్ముడు. పరమధర్మాత్ముడైనటువంటి విదురుడు ధర్మం చెప్పాడు. పాపం ధర్మం చెప్పిన పాపానికి ఏం చేస్తున్నాడు విదురుణ్ణి? ఏ మాట మాట్లాడితే విదురుని మనసు కాకావికలమైపోతుందో, 1000 వక్కలైపోతుందో, చాలా బాధపడతాడో అటువంటి మాట ఎంచుకున్నాడు. వెళ్ళి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి నా పడక గదిని ఇతర దాసీజనంతో కలిపి తుడిపించు అన్నాడు. పోనా ఆవిడ ఒక్కత్తి తుడవడం కాదుట, కర్మమ్మ అని మామగారు ఏడవడానికి కాదుట, ఇతర దాసీజనంతో కలిపి తుడుస్తున్నప్పుడు ఆవిడ తాను ఏ స్థానంలో ఉందో ఆవిడ గుర్తించాలి. ఒక మంత్రివి ఏ స్థానానికి దిగావో నువ్వు గుర్తించాలి. ఈ మాట విన్నప్పుడే నీ హృదయం పగిలిపోవాలి. ఇలా మాట్లాడితే అవతలవాడు బాధపడతాడు, సత్యమే. బాధపడ్డా లేదా విదురుడు? బాధపడ్డాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? దానికి ఫలితం చెప్తున్నారు భారతంలో. నీవు ఏది సంపాదించుకున్నావో అది కాదు, సంపాదించడానికి ఆధారమైన మొదటిది ఏది ఉందో దానితో కలిపిపోతాయి. రాజ్యం ఎక్కడిది? తమ్ముళ్ళు ఎక్కడి వాళ్ళు? శకునెక్కడివాడు? దుశ్శాసనుడు కర్ణుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రాజ్య సంపద ఎలా పొందావు? ఇవన్నీ వచ్చినవి. ఇవన్నీ రావడానికి మొదలొచ్చినది ఏది? శరీరం. ఇది భగవంతుడిచ్చాడు, ఇది నేను తెచ్చుకోలే. దీంట్లో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములను నేను నిర్మాణం చెయ్యలా, సర్వేశ్వరుడు పెట్టాడు. ఈ కన్ను 1 కోటి రూపాయలు ఇచ్చి నేను కొన్నానా? గుండె 3 కోట్లు ఇచ్చి కొన్నానా? మూత్రపిండాలు 5 కోట్లు ఇచ్చి కొన్నానా? ఆయన ఇచ్చాడు అనుగ్రహంతో. ఇవన్నీ కూడా కలిపి ఎప్పుడు పోతాయంటే ఒక ధర్మాత్ముడి మనసు బాధ పెట్టిన నాడు పోతాయి. ఏది ఇవ్వడం చేత మిగిలిన వచ్చాయో ఆ వచ్చినవి ఇది కలిపిపోతాయి సుమా. అందుకే ఏమైందంటే ఏవి వచ్చాయో అన్నీ పోయాయి. తన కళ్ళ ముందు 100 తమ్ముళ్ళు పడిపోయారు. తన కళ్ళ ముందు భీష్మ ద్రోణాదులు వెళ్ళిపోయారు. తన కళ్ళ ముందు సైన్యం అంతా మరణించింది. తనకి భగవంతుడిచ్చిన శరీరం దేనితో అందరినీ దగ్గర చేసుకున్నాను అనుకున్నాడో దాని తొడలు విరిగిపోయి రక్తసిక్తమై రక్తపు మడుగులో లేవలేక పడిపోయాడు. పిలిస్తే పలికేవాళ్ళు లేకపోతే చుట్టూ నక్కల గుంపులు చేరి పైన గ్రద్దలు రాబందులు తిరుగుతుండగా లేచి నిలబడలేక, యుద్ధంలో ఇంకొకడిని పిలవలేక, దగ్గరికి వస్తే అశ్వత్థామకి సర్వసైన్యాధిపత్యం తప్ప తాను కూడా లేవలేక కింద పడిపోయి ఆఖరికి ప్రాణం వదిలిపెట్టాడు. ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా ఈ పాపం మూట కట్టుకోవడం? మహానుభావుడైన విదురుడి మనసు బాధపడే మాట అన్న దగ్గర మొదలైంది పునాది. కాబట్టి భగవంతుడు నోరిచ్చాడు కదా అని ఇటువంటి పాపానికి సాహసం చెయ్యకు సుమా, చాలా ప్రమాదము సుమా. ఇది మనుష్య జాతికి నేర్పడం కోసం మహాభారతంలో ఈ ఘట్టంలో ప్రత్యేకంగా ప్రయోగింపబడినటువంటి ఫలితాన్ని చెప్పేటటువంటి పద్యం. అది చెప్పి వెంటనే విదురుడు మళ్ళీ మాట్లాడుతూ అంటాడు, అవనీతల సామ్రాజ్యోత్సవమునకును యోగ్యమైన సతి ద్రౌపది పాండవ ధర్మపత్ని నీకంతవమానము సేయనేమి అనపాశ్రయయే. ఏమిటయా, ద్రౌపదీదేవిని తీసుకెళ్ళి నీ పడక గది తుడిపించాలా? ఆమె నీ దాసియా? ఎవరనుకుంటున్నావు? ఆవిడ ఈ అఖండమైనటువంటి సామ్రాజ్యంలో ధర్మరాజు గారు రాజసూయాగం చేస్తే, పట్టాభిషేకం జరిగినప్పుడు రాజసూయాగం చేసినప్పుడు కూడా ధర్మరాజు గారి పక్కన పత్ని స్థానంలో కూర్చుని చిట్ట చివర ఆ కలశలో ఉన్నటువంటి నీటితో అవబృధ స్నానం చేయిస్తే బ్రాహ్మణోత్తములు మంత్రపఠనం చేస్తుండగా ఆమె యొక్క జుత్తు ముడివేశారు. అంత పరమ పవిత్రమైనటువంటి జుత్తుముడి కలిగినటువంటి తల్లి, మహాసామ్రాజ్ఞి, ధర్మరాజు గారి యొక్క ఇల్లాలు, పాండవ పత్ని, గొప్ప ధర్మమూర్తి. అటువంటి తల్లిని ఇంతటి అవమానం చేస్తున్నావే మాటల చేత. ఆమె అనపాశ్రయే, ఆమెకి ఎవ్వరూ అండలేరు అనుకుంటున్నావా? అంటే ఇది దుర్యోధనుణ్ణి ఉద్దేశించి మాత్రమే అంటున్నదా? ద్రౌపదికి జరుగుతున్న అవమానం తన కోడలికి జరిగిన అవమానం అయినప్పుడు ధృతరాష్ట్రుడు బతికినట్ట చచ్చినట్ట అక్కడ కూర్చుని? ధృతరాష్ట్రుడు ఊరుకోవచ్చా? కోడలి హితాన్ని ఆలోచన చెయ్యవద్దా?
భీష్మద్రోణులు లేచి నిలబడితే ద్రోణుల వరకెందుకు, భీష్ముడొక్కడు లేచి నిలబడితే నీ బ్రతుకేమవుతుంది? ఇదా ఇందుకా నీకు రాజ్యం ఇచ్చిందని నిలబడితే ఎవరిది రాజ్యం? భీష్ముడిది. భీష్ముడు లేచి నిలబడితే ఏమవుతావు? ఆమెకు ఎవరు లేరనుకుంటున్నావా? దిక్కులేనిది అనుకుంటున్నావా? వెళ్ళి తీసుకొచ్చి నీ పడక గది తుడిపించమంటున్నావు అంటే మాట యందు వాడి పెరిగింది. ఎంత ఆక్రోశించాడు, ఒక పక్కకి తిరిగి ఏడ్చాడు మహానుభావుడు. ద్రౌపదీదేవిని ఈ మాట అంటున్నాడే అని ఆమె ఎవరు లేనిదనుకుంటున్నావా? ధర్మమునకు కట్టుబడి మణిమంత్రముల చేత కట్టబడిన 5 పాముల్లాలా పడున్నారు. లేకపోతే ఏమవుదువో తల వేయి వ్రక్కలైపోనిక్కడే నీకు. అది విదురుడి యొక్క ఆవేదన. యథార్థం. జీవితాలు సర్వనాశనం ఎందుకు అవుతాయంటే నిష్కారుణంగా ధర్మాత్ముల జోలికెళ్ళి అక్కర్లేని మాటలు మాట్లాడడం వల్లే. రామాయణం సుందరకాండలో సీతమ్మ తల్లి తీర్పు చెప్పింది రావణాసురుడితో. అదే పనిగా వచ్చి తప్పు మాటలు మాట్లాడుతుంటే ఆవిడ ఒక గొప్ప మాట అంది. రాక్షసాధమా రామస్య భార్యాం అమిత తేజసః ఉక్తవానసి యత్పాపం కగతస్తస్య మోక్షసే అని అడిగింది. రావణ అమిత తేజోవంతుడైన రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని, మహాపతివ్రతని నా దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావే, ఈ పాపం నుంచి ఎక్కడికి తప్పించుకు పారిపోతావు? చివరికి 10 తలలు తెగిపోతాయి. మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి కదా. ఇక్కడి నుంచి వచ్చినందుకు అది తెగిపోవాలి. ఆనాడు బాధపడతాం. ఎందుకు అక్కర్లేని మాటలు? ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. ఇక్కడ ఎవరు మంచి చెప్పేవాళ్ళు లేరా? ఒకవేళ ఉన్నా నువ్వు వినవా? ఎక్కడొచ్చింది దోషం అని అడిగింది. అదే తిరిగింది మళ్ళీ భారతంలో. ఇప్పుడు విదురుడు మాట్లాడుతున్నాడు. అక్కడ సీతమ్మ మాట్లాడింది. మహాతల్లి మహాపతివ్రత, ధర్మము తెలిసిన్నది. ఇక్కడ మహానుభావుడు విదురుడు మాట్లాడుతున్నాడు, అంతే తేడా. ఇక్కడ ప్రత్యక్షంగా బాధపడుతున్నది ద్రౌపదీదేవి. ఆమె పనుపున బాధపడుతున్నవాడు మహానుభావుడు ధర్మాత్ముడై విదురుడు. కాబట్టి ఆయన అన్నాడు, ఆమె అంత దిక్కులేనిదనుకుంటున్నావా? నీకొక్క మాట చెప్పనా? వెదురు చెట్టుకి పండు పుడుతుంది. పండు అంటే ఓ పండు కాస్తుంది. చూడడానికి ఏమనిపిస్తుంది? అబ్బా, వెదురు చెట్టుకి పండు కాసింది. ఎంత వెదురు చెట్టుకి పండు కాయడం ఎక్కడ చూస్తాం? ఎక్కడ చూడం. వెదురు చెట్టుకి పండు పండింది అనుకుంటే వెదురు చెట్టుకి పండు పండగానే వెదురు చెట్టుకి కీడు మొదలవుతుంది. సమూలంగా వెదురు చెట్టు నాశనం అయిపోతుంది. పండు పండితే నాశనం అవుతుంది. జూదమునకు అంతర్లీనమైన లక్షణం కీడు. జూదంలో గెలిచాననుకుంటున్నావు, సమూల నాశనం నీకు ప్రారంభమైంది. వెదురు చెట్టు పండు, నువ్వు పొందిన ఫలితం ఒక్కలాంటివి. నీకు అర్థం కావట్లేదు. ఇంకొకటి చెప్పనా? నీకు ఆడుకోవాలనిపిస్తే క్రీడా ప్రాంగణంలో ఆడుకోవాలి, అంతేకాని భయంకరమైన విషసర్పములతో ఆడుకుంటాడయా? 5 భయంకరమైన విషసర్పములయా పాండవులు, వాళ్ళతోన ఆడతావు? ద్రౌపదీదేవి మహాపతివ్రత, ఒళ్ళో పెట్టుకుంటున్న పాము, మెడలో తగిలించుకుంటున్న పాము, ఆమెతోన ఆటలాడతావు? మూలంతో ఎగిరిపోతావు, శరీరం కూడా నిలబడదు, సర్వనాశనమైపోతావు. నా మాట విను. ఇప్పటికైనా నా మాట విని బాగుపడు, మాట దిద్దుకో. వింటాడా విదురుడు? వింటాడా దుర్యోధనుడు? అందుకే ప్రాతికామిని పిలిచాడు. వెళ్ళి ద్రౌపదీదేవిని దాసి అయిందని చెప్పి ఇక్కడికి తీసుకురా అన్నాడు. ఆ ప్రాతికామి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె ఒక ప్రశ్న వేసింది. అన్నా, నేను ఒక ప్రశ్న వేస్తాను, నీకు తెలిస్తే చెప్పు, వస్తాను. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని అడిగింది. ఆయన అన్నాడేమో నాకు తెలియదు అన్నాడు. వెళ్ళి ఆ జూదరిని అడిగిరా. ఎంత కడుపు మండిందో ఆవిడికి. ఆవిడ వచ్చి అడిగింది. ధర్మరాజు గారు తలంచుకున్నాడు. భీష్ముడన్నాడు, ద్రోణుడన్నా ఎవరు చెప్తారు? ఆయన అన్నాడు, ఈ విదురుడికి పిరికితనం, పాండవులంటే వెళ్ళలేడు. ప్రాతికామి ఆమె దాసి, సభలోకి వచ్చి అడగమను, తీసుకురా అన్నాడు. ఆమె ప్రమాదం వాటిల్లుతోందని అర్థమైంది. సిగ్గుపడుతూ కళ్ళల నీరు కారుతూ ఉండగా ఏకవస్త్రయై రజస్వలా దోషంతో ఉన్న తల్లి వచ్చి మామగారని ధృతరాష్ట్రుడి పక్కన నిలబడింది. కర్ణుడు అనరాని మాట అన్నాడు. 5 ఒక్క భర్త ఉన్న స్త్రీ అయితే సిగ్గుపడాలి కానీ 5 భర్తలున్న స్త్రీకి సిగ్గెందుకు? ఒంటి మీద బట్టుంటే ఏమిటి, లేకపోతే ఏమిటి అన్నాడు. ఈ మాట రెచ్చగొట్టింది దుర్యోధనుణ్ణి. విదురుడికి పిరికితనం, పాండవుల్ని చూస్తే భయం.
దుశ్శాసన ఆమె వలువలూడ్చు కోక విప్పే అన్నాడు. కృష్ణ భగవానుడు అనుగ్రహించాడు, అక్షయ వస్త్రాలు ఇచ్చాడు ఆ తల్లికి. ఆమె యొక్క గౌరవం నిండు సభలో నిలబడింది. భీముడు లేచాడు, ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత విదురుడు గబగబా పరిగెత్తికెళ్ళి గాంధారికి చెప్పాడు. సభ అంతా కాకావికలమైంది. ధృతరాష్ట్రుని యొక్క అగ్నిశాలలో దుశ్శకునములు కనపడ్డాయి, నక్కలు కూస్తున్నాయి. గాంధారి వచ్చి చెప్పింది. అప్పుడు ద్రౌపదిని పిలిచాడు. పిలిచి వరములు అడగమన్నాడు. మళ్ళీ పాండవుల రాజ్యం పాండవులకి దక్కింది. తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ప్రాతికామితో కబురు చేశాడు, మళ్ళీ అనుజ్యూతానికి రమ్మని. మళ్ళీ వచ్చాడు ధర్మరాజు గారు. సరే, అందులో ఉన్నటువంటి ధర్మ విశేషాలు ఏమిటి, ఎందుకు వచ్చాడు, ఈ సంబంధమైన విషయాలు మీకు నేను ద్రౌపదీదేవి గురించి కానీ ధర్మరాజు గారి గురించి కానీ చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు విదురుడు కదా ప్రధాన పాత్ర, ఆ విదురుడి గురించి నేను చెప్పవలసి ఉంటుంది. కాబట్టి మళ్ళీ వచ్చారు పాండవులు. వచ్చిన తర్వాత మళ్ళీ అనుజ్యూతం జరిగింది, అంటే రెండవ మాట జరిగినటువంటి పునర్జ్యూతం. అందులో ఈసారి శకుని అన్నాడు, నీకిచ్చిన రాజ్యం ధృతరాష్ట్రుడిచ్చిన రాజ్యం, మళ్ళీ దాన్ని పణంగా ఎలా పెడతావు, ఆయన బాధపడడు. అందుకని ఎక్కడా జరగని రీతిలో విచిత్రమైన పందెం ఒడ్డుదువు గారివి. మీకైనా నాకైనా ఎవరం ఓడిపోయినా అంతే. 12 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. ఆ అరణ్యవాసం చేసేటప్పుడు కూడా జింక చర్మం కట్టుకోవాలి, నారచీరలు కట్టుకోవాలి, వేళ్ళు ఫలాలు మొదలైనవి తినాలి, బ్రహ్మచర్యం పాటించాలి. 12 సంవత్సరముల అరణ్యవాసం తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాసంలో ఉండగా కానీ ఓడిపోయినటువంటి వారి ఆనవాలు దొరికితే మళ్ళీ 12 సంవత్సరములు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఇది నియమం. ధర్మరాజా ఆడతావా అన్నాడు. ఆయనకి వ్యసనం, అంగీకరించాడు, మళ్ళీ ఆడాడు. ఒక్కసారి ఓడిపోయాడు. అయిపోయింది. పాండవులు ద్రౌపదీదేవిని తీసుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న వాళ్ళని చూడలేడుగా ధృతరాష్ట్రుడు. విదురుణ్ణి పిలిచి అడిగాడు. దేనికైనా మళ్ళీ విదురుణ్ణి పిలుస్తాడు. పిలిచి అడిగాడు విదురుణ్ణి, ఏమైంది, వాళ్ళు ఎలా వెళ్ళారని అడిగాడు. అడిగితే విదురుడు అన్నాడు, వాళ్ళు వెళ్ళే ముందు నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను ఒక మాట చెప్పాను. వనవాస పరిక్లేశంబున కోపదు కుంతిదేవి భోజాత్మజగావున నా గృహమున నుండెడు అనవరతము భక్తితో మదభ్యర్చితయై. ఆ కుంతిదేవి ఈ వయస్సులో మహాతల్లి 5 పాండవులతో ద్రౌపదీదేవితో కలిసి ఎక్కడ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తుంది. ప్రతిరోజు అమ్మా నిన్ను నేను అర్చించుకుంటాను, నా వదిన గారివి కాబట్టి నువ్వు నా ఇంట్లో ఉండు అని కుంతీదేవిని తన ఇంట్లో ఉంచుకున్నాడు విదురుడు. ఎంత ధర్మతత్పరుడు మహానుభావుడు. ఆమె పిల్లల కోసం ఉండిపోయింది. నేను కుంతీదేవి గురించి చెప్పినప్పుడు మీకు చెప్పాను. ఆమె పిల్లల కోసం, పిల్లల రాజ్యాధికారం కోసం ఆవిడ ఉండిపోయింది. ఆ కుంతీదేవి క్లేశపడకూడదని, ధృతరాష్ట్రుడి ఇంట్లో ఉంటే దుర్యోధనుడు పెట్టిన అన్నం తినలేదని, దుర్యోధనుడు కళ్ళ ముందు తిరుగుతూ ఏదైనా మాట అంటే ఆమె ఆక్రోశిస్తుందని తన ఇంటిలో ఉంచుకున్నటువంటి ఔదార్యము కలిగినటువంటి వాడు విదురుడు. అందుకే మనుష్య రుణం తీర్చుకున్నవాడు మహాభారతంలో విదురుడు ఒకడు. ఆపదలలో ఉండగా నిజంగా ఆదుకుని నిలబడి